తాను జైలుకు వెళ్లడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావే కారణమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తిలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో రేవంత్ మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ నిర్వీర్యం కావడానికి ఎర్రబెల్లి చేసిన మోసమే కారణమని రేవంత్ విమర్శించారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా తమతో చేతులు కలిపి దయాకర్ రావుని ఓడించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎర్రబెల్లి దయాకర్ రావు పాపం పండింది. ఇన్నాళ్ళు చేసిన మోసాలకు ఇవాళ ఇక్కడి ప్రజలు సమాధానం చెప్పబోతున్నారు. దయాకర్ రావు అనేటోడు నమ్మక ద్రోహి, మిత్ర ద్రోహి. నమ్మించి మోసం చేయడంలో దయాకర్ రావును మించినోడు లేడు. మాకందరికీ తెలుసు. నేను జైలుకి వెళ్ళడానికి దయాకర్ రావు ద్రోహం చేసిండు, శత్రువులతో చేతులు కలిపిండు, కుట్ర చేసిండు. నేను జైల్లో ఉన్నా అంటే దానికి ఎర్రబెల్లి దయాకర్ రావే కారణం, ఈరావు కుట్రలే కారణం. ఆ రోజు శత్రుపక్షాలతో చేరి కుట్రలు చేసి తెలుగుదేశాన్ని దెబ్బతీసిండు. అందుకే ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ అభిమానులకు కూడా నేను పిలుపునిస్తున్నా, మీరందరూ కలిసి రాండి, ఎర్రబెల్లి దయాకర్ రావును బొందబెట్టండి అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా.